హే గాయ్స్! మొన్నైతే జెన్‌పాక్ట్ వాయిస్ అసెస్మెంట్ అయితే వచ్చింది. అండ్ అలానే స్టిజెంటిక్ రియలా ఐ మీన్ జెన్యూనా కాదని చాలామందైతే అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో అయితే ఈ వాయిస్ అసెస్మెంట్ అండ్ స్టిజెంటిక్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ 2 షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియో అయితే ఫుల్‌గా అయితే చూడండి. అండ్ వాయిస్ అసెస్మెంట్ వచ్చేసరికి సేమ్ యాస్ కాగ్నిజెంటే. ఆల్మోస్ట్ కాగ్నిజెంట్ లానే ఉంది. సో, దానికంటే కొంచెం ఈజీగానే ఉందనిపిచ్చింది. సో, కొన్ని వర్డ్స్ సెక్షన్ ఏ వచ్చేసరికి కొన్ని వర్డ్స్ ఇస్తాడు. ఆ వర్డ్స్‌ని మనం ప్రొనౌన్స్ చేయాలి. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి వాయిస్ ఇస్తాడు. ఆ వాయిస్ మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ మనం ప్రొనౌన్స్ చేయాలి. సో, ఇదైతే కొంచెం చూసుకోండి. అండ్ సెక్షన్ సి వచ్చేసరికి ఒక టాపిక్ ఇస్తాడు. ఒక 3 క్వెషన్స్ ఇచ్చాడు. 3 క్వెషన్స్‌లో టాపిక్ మీద మనం 36 ప్రిపేర్ అయ్యి 1 మినిట్ ఆ టాపిక్ గురించైతే మాట్లాడాలి. సెక్షన్ డి వచ్చేసరికి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ 2 ఉన్నాయి. 34 బిట్స్ ఉన్నాయి. 14 మినిట్సే టైమ్ ఉంటది. కొంచెం ఫాస్ట్‌గా అయితే చేయాలి. సెక్షన్ ఇ వచ్చేసరికి ఒక ఆడియో ఇస్తాడు. ఒక ఆడియో ఇచ్చి ఆ ఆడియో మీద క్వెషన్స్ అయితే అడుగుతాడు. సో, మీరు కొంచెం ఆడియో పర్ఫెక్ట్‌గా వింటే ఆన్సర్ అయితే చేసేయొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అడిగాడు. సో, కమింగ్ టు దట్ ఆహ్, జెన్‌పాక్ట్ పోగులేస్తే స్టిజెంటిక్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఏమైందంటే ఫస్ట్ కంపెనీకెళ్ళిన వెంటనే హెచ్‌ఆర్ రిసీవ్ చేసుకున్నారు. బయట నాకిద్దరున్నారు. మరి వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చారో లేదో నాకు తెలీదు. ఆహ్, వచ్చిన తర్వాత లోనికి మీన్ క్యాబిన్‌లో వెయిట్ చేయమన్నారు. క్యాబిన్‌లో వెయిట్ చేయమంటే టెక్నికల్ లీడ్ ఒక 2 మినిట్స్‌లో వస్తా అన్నారు. 2 మినిట్స్‌లో వచ్చారాయన. ఆయనొచ్చి డైరెక్ట్‌గా ఆయనయితే డైరెక్ట్‌గానే లైక్ తెలుగా అని అడిగితే తెలుగు అని చెప్పా. తెలుగు అని అడిగితే తెలుగులోనే ఇంటర్వ్యూ చేశాడాయన. ఏటంటే నీ సెల్ఫ్ ఇంట్రో చెప్పమన్నారు. సెల్ఫ్ ఇంట్రో అడిగిన తర్వాత నీకు ఏటొచ్చంటే జావా వచ్చన్నాను. జావా గురించి ఏమొచ్చని చెప్పా. ఐ మీన్ జావా గురించి ఏం తెలుసని అడిగారు. చెప్పాను. తర్వాత నీకు కోచింగ్ తీసుకున్నావా అని అడిగారు. అవును ట్రైన్ అయ్యానని చెప్పాను. లైక్ ఏయి కవర్ చేశారని అడిగారు. లైక్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కవర్ చేశారని చెప్పాను. సో, ఓకే. అవునా అనేసనన్నారు. లైక్ ఇదైతే నాకు కొంచెం కన్సల్టెన్సీ‌గానే అనిపిస్తుంది. లైక్ ఏంటంటే జెన్యూన్ జాబా కాదనంటే కాదని అనిపిస్తుంది. లైక్ 50, 50 ఛాన్సెస్. ఈ కంపెనీకి ఎవరైనా మీలో ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ అయితే చేయండి. అండ్ తర్వాత ఏమన్నారంటే లైక్ నీ సీవీ నేను క్లయింట్‌కయితే పంపిస్తాను. సో, క్లయింట్ షార్ట్ లిస్ట్ చేస్తే నీకు ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తదని జెప్పారు. మధ్యలో అయితే ఆహ్, ఫ్రెషర్స్‌కి అంత నీడ్ అయితే లేదు అన్నట్టు మాట్లాడారు. సో, ఆఫీస్‌లో వచ్చేసరికి కూడా ఎక్కువ మందైతే ఏం లేరు. సో, ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే